హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి రాగి రొట్టె అండి. పలుచగా ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే రాగి రొట్టె కోసం రాగి పిండి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒకటేమన్నా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చిన్న స్పూన్. రాగి పిండి కాకుండా ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకుందాము. బౌల్లో వేసుకొని విస్కర్ తోటి ఇట్లాగా బాగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కదా, చేతితో కలిపితే కొంచెం చెయ్యి మంట వస్తుంది. ఒక్కొక్క పచ్చిమిరపకాయ మరీ మంటగా ఉంటుంది. అందువల్ల ఇట్లా విస్కర్తో కలుపుకున్నాం అనుకోండి, బాగుంటుంది అన్నమాట, చేయి మంట పుట్టకుండా. ఇట్లా కలిపిన తర్వాత కొంచెం రాగి పిండి తీసుకున్నాను. ఈ రాగి పిండి కూడా వేసి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం ఉల్లిపాయలు ప్రెస్ చేసినట్టుగా కలుపుకున్నాం అనుకోండి, ఉల్లిపాయల్లో వాటర్, పచ్చిమిర్చిలో కారం అంతా పిండికి పట్టేసి టేస్ట్ కూడా బాగుంటుందండి. అప్పుడు ఇంకా దీనికి సరిపడా వాటర్ కొంచెం కొంచెం వేసుకొని చూసుకొని కలుపుకోండి. ఒక్కసారి ఎక్కువ పోసారనుకోండి వాటర్ ఎక్కువ పట్టవు కదా రాగి పిండికి, కానీ కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొంచెం కలుపుకొని ఇట్లాగ మొత్తం ఒక ముద్దలా చేసుకొని ఒక 5 నిమిషాలు, ఒక పావు గంట ఒక తడిగుడ్డ వేసి పక్కన పెట్టుకోండి. ఇంకా పావు గంట తర్వాత ఆ తడిగుడ్డతో కొంచెం తడిపేసి కొన్ని వాటర్ తీసుకోండి ఒక గిన్నెలోకి. ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ఒక ప్లేట్ తిరగేసేసి ఇట్లా చేసుకోండి, ముద్దలా చేసి బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇది పల్చగా రావాలండి, చపాతీ కన్నా పల్చంగా వస్తుంది. ఇట్లా ఒత్తుతూ ఉంటే కొంచెం మధ్యలో తడి చేసుకొని ఒత్తుకోండి, అప్పుడు మొత్తం బాగా వస్తుంది అన్నమాట. సైడ్ని కూడా మందంగా ఉంటుందండి, అవి కూడా బాగా ఇట్లా ప్రెస్ చేసామనుకోండి పలుచగా వచ్చేస్తుంది, క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. కాలిన తర్వాత సైడ్న ఇట్లా బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. తర్వాత ఒక పెనం తీసుకొని ఇంకా ఇట్లా క్లాత్తో పాటు ఇట్లా పైన వేసామనుకోండి ఇట్లా తీయగానే వచ్చేస్తుంది. క్లాత్తో కాకుండా చేతికి తీసుకున్నాం అనుకోండి మొత్తం విరిగిపోద్ది అనమాట. అందుకని చెప్పి ఇంకా క్లాత్ తోటి వేయాలి, లేదంటే బటర్ పేపర్ దాని మీద అయినా చేసుకోవచ్చు. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుందామండి అటు ఇటు, లేదంటే ఇట్లా తెల్లంగా వస్తుంది, తింటుంటే కొంచెం ఒకలాగా ఉంటుంది అన్నమాట. అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు తినేస్తారు, అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మాడిపోతాయండి, అందుకని చెప్పి అటు ఇటు తిరిగేస్తూ కాల్చుకోవాలి. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లాగా రాగి రొట్టె ఎప్పుడైనా కాల్చారా? టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంకా నేనైతే కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. నేను షార్ట్స్లో 2 వీడియోస్ పెట్టాను శారీస్. ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి, నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇంకా తెచ్చిన స్టాక్ అయితే అయిపోయినాయి. ఆ 2 శారీస్ ఉన్నాయండి, ఆ 2 శారీస్ పెట్టాను. ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఇంక పిల్లలకైతే హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా సరే ఈ రాగి రొట్టె పెద్దోళ్ళకైనా పిల్లలకైనా షుగర్ ఉన్న వాళ్ళకైనా నైట్ తిన్నా బాగుంటుందండి, ఒక 2 తింటే. ఇంకా ఉల్లిపాయలు అవి వేసాం కదా, ఇంకా సైడ్కి ఏదైనా పచ్చడి కానీ పప్పు కానీ ఏదైనా ఉంటే తినచ్చు, లేదంటే ఉల్లిపాయలు వేసాం కాబట్టి అవసరం లేదు, ఇట్లాగే తినేసినా కూడా బాగానే ఉంటుందండి టేస్ట్. ఇంకా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము. రొట్టె అయితే ఎంత పలచంగా వచ్చిందనండి, మెత్తగా ఉంది. ఇంకా ఆయిల్ వేసుకొని కాల్చాం కదా, మరి బ్లాక్గా అనిపిస్తుంది, లేదంటే తెల్ల తెల్లగా ఉంటుంది అనమాట. ఇట్లా తుంచినా కూడా సాఫ్ట్గా బాగుందండి, చపాతీలా మెత్తగా ఉందన్నమాట.
ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.